జరాసంధుడి వధ. పాండవుల తల్లి కుంతీదేవి కృష్ణుడికి మేనత్త. అంతేకాక కృష్ణుడి చెల్లెలు సుభద్రను అర్జునుడు పెళ్లాడాడు. ఆ విధంగా బంధుత్వానికి తోడు మొదటి నుంచి దుర్మార్గులైన కౌరవులు అన్యాయం చేయడం వల్ల పాండవులు అరణ్యాల పాలై అష్టకష్టాలు అనుభవించడం, తనకు భక్తులై ఎప్పుడూ తన సలహాలను సహాయాన్ని ఆపేక్షిస్తూ ఉండడం, వీటి మూలంగా పాండవులంటే కృష్ణుడికి ఎక్కడలేని ప్రేమ అభిమానము. ఇంద్రప్రస్థాపురంలో ధర్మరాజు రాజసూయాగం తలపెట్టాడు. దిగ్విజయ యాత్ర చేసి రాజులందరినీ జయప్తి కాని ఆ యాగం చేయడానికి వీలులేదు కనుక ధర్మరాజు కృష్ణుడి సహాయం కోరాడు. ధర్మరాజు తమ్ములు భీమార్జున నకుల సహదేవులు 4 దిక్కులు వెళ్ళి రాజులను జయించి రాగలరు. కానీ మగధ దేశాధిపతి జరాసంధుణ్ణి జయించడం కష్టం. జరాసంధుడి జన్మ వృత్తాంతం విచిత్రమైనది. మగధపతికి బృహద్రథుకి 2 భార్యలు. చాలా కాలం వరకు వారికి సంతానం లేదు. చండకౌశికురనే ముని బృహద్రథుడి భక్తికి మెచ్చి బిడ్డ పుడతాడని చెప్పి ఒక దివ్యఫలం ఇచ్చాడు. ఆ పండు కోసి చెరిసగం తన భార్యలకు ఇచ్చాడు బృహదుడు. భార్యలు గర్భవతులై కొన్నాళ్లకు శిశువులను కన్నారు. అయితే బిడ్డను నడిమకు చీల్చినట్లుగా ఒక కన్ను, ఒక కాలు, ఒక చెయ్యి, సగం పొట్ట, సగం తల ఉన్న ఒక్కొక్క బిడ్డను ప్రసవించారు వారు. వికృత రూపాలతో పుట్టిన బిడ్డలను చూసి భయపడి రాణులు తమ దాసీల చేత తోట వెలుపల పారేయించారు. కోట వద్ద రాత్రివేళ తిరుగుతున్న జర అనే రాక్షసి ఆ ఖండాలను చూసి ఆహారం దొరికింది కదా అని సంతోషించింది. ఆ 2 ఖండాలను ఒకటిగా చేసి తీసుకునేసరికి వెంటనే ఒక బాలుడి ఆకారం ఏర్పడి ఆ బాలుడు పెద్దగా ఏడవడం మొదలుపెట్టాడు. ఆ ఏడుపు విని దాసీలు బృహద్రథుడికి తెలియచేయగా అతను వచ్చి శిశువు తన కుమారుడేనని గ్రహించి తీసుకున్నాడు. జరచేత సంధింపబడినవాడు కావడం వల్ల జరాసంధుడని పేరు పెట్టాడు. జరాసంధుడు పెరిగి పెద్దవాడై మహాబలవంతుడైనాడు. అతని రాజధాని అయిన గిరివజ్రం చుట్టూ పెట్టని కోటగోడ వలె అనేక పర్వతాలు ఉన్నాయి. నగరం వెలుపల ఒక కొండ మీద 2 భేరీ వాయిద్యాలు ఏర్పాటు చేయించాడు జరాసంధుడు. శత్రువులు నగరంలో అడుగుపెట్టగానే బేరులు వాటంతట అవే మ్రోగుతాయి. తనకు శత్రువైన జరాసంధుణ్ణి చంపగలవాడు భీముడని తెలుసుకొని కృష్ణుడు భీమార్జునులను వెంటపెట్టుకొని బ్రాహ్మణ వేషాలతో గిరివజ్రానికి వెళ్ళాడు. బేరులను పగలకొట్టి రహస్య మార్గాన నగరంలో ప్రవేశించారు 3. వారు నిజంగానే బ్రాహ్మణులనుకొని జరాసంధుడు వారిని పూజించి ఏం కావాలని అడిగాడు. అప్పుడు తాము ఎవరైంది తెలిపి యుద్ధం కావాలని కోరాడు కృష్ణుడు. మోసం తెలుసుకొని జరాసంధుడు తనకు జోడీగా ఉన్న భీమసేనుడితో యుద్ధానికి సమ్మతించాడు. భీమ జరాసంధులకు పెద్ద యుద్ధం జరిగింది. ఒకరినొకరు తీసిపోకుండా పోరాడారు. చివరకు జరాసంధుణ్ణి పడవేసి అతని శరీరాన్ని 2గా చీల్చి విసిరివేశారు. కానీ ఆ 2 ఖండాలు కలుసుకొని జరాసంధుడు తిరిగి బ్రతికి వచ్చి భీముడితో పోరాడడం మొదలుపెట్టాడు. ఇలా కొన్నిసార్లు జరిగింది. అప్పుడు కృష్ణుడు జరాసంధుడి జన్మరహస్యం తెలిసినవాడు కనుక భీముడు చూస్తుండగా ఒక పుల్ల తీసుకొని దాన్ని నడుమకు విరిచి ఆ ముక్కలు ఒకే వైపు కాకుండా అస్తవ్యస్తంగా పారవేశాడు. అది గ్రహించి భీముడు జరాసంధుణ్ణి కింద పడవేసి 2గా అతని శరీరాన్ని చీల్చి 2 ముక్కలను వ్యతిరేకంగా అటొకటి ఇటొకటి పారవేయడంతో జరాసంధుడు మరణించాడు. ఆ విధంగా కృష్ణుడు భీముడి చేత జరాసంధుణ్ణి చంపించి ధర్మరాజు రాజసూయాగం ఆటంకం లేకుండా నెరవేరేటట్లు చేశాడు. శిశుపాల వధ. ధర్మరాజు వైభవంగా రాజసూయాగం చేశాడు. యాగం తరువాత వచ్చిన వారిని పూజించే సమయం వచ్చింది. మొదట ఎవరిని పూజించాలన్న ప్రశ్న వచ్చినప్పుడు అన్ని విధాలా యోగ్యుడు అవతార పురుషుడు అయిన కృష్ణుడికి ప్రథమ పూజ చేశాడు ధర్మరాజు. అది చూసి చేది దేశపు రాజు శిశుపాలుడు కృష్ణుడు ప్రథమ పూజకు తగనివాడని అనేక విధాలా దూషించాడు కృష్ణుణ్ణి. శిశుపాలుడు తల్లి సాత్వతి కృష్ణుడికి మేనత్త. శిశుపాలుడు పుట్టేటప్పుడు 4 చేతులు 3 వేళ్లతో పుట్టాడు. ఆ వికృత రూపం చూసి అందరూ భయపడ్డారు. అయితే ఆ బాలుణ్ణి ఎవరు ఎత్తుకుంటే అధికంగా ఉన్న అవయవాలు మాయమవుతాయో
అతని చేతుల్లో శిశుపాలుడికి చావు ఉన్నదని ఆకాశవాణి పలికింది. అందువల్ల ఇంటికి వచ్చిన వారందరికీ శిశుపాలుణ్ణి ఎత్తుకోవడానికిచ్చేది తల్లి. ఒకసారి కృష్ణుడు అక్కడికి వెళ్ళి పిల్లవాణ్ణి ఎత్తుకున్నప్పుడు వాడి మూడో కన్ను, అధికంగా ఉన్న 2 చేతులు మాయమైనాయి. దాంతో కృష్ణుడి చేతుల్లో కుమారుడికి చావు ఉన్నదని తెలిసి వాణ్ణి కాపాడమని కోరింది కృష్ణుణ్ణి సాత్వతి. 100 తప్పుల వరకు శిశుపాలుణ్ణి మన్నిస్తానని కృష్ణుడు మాట ఇచ్చాడు. అప్పటి నుంచి తన పట్ల శిశుపాలుడు చేస్తున్న అపచారాలను కృష్ణుడు లెక్క పెట్టుకుంటూనే ఉన్నాడు. ఇప్పుడు శిశుపాలుడు నిందించడంతో 100 తప్పులు దాటినందున కృష్ణుడు వెంటనే చక్రాయుధంతో శిశుపాలుడి తల నరికివేశాడు. శిశుపాలుడి స్నేహితుడు సాల్వుడు, శిశుపాలుడి తమ్ముడు దంతవక్తుడు ఆగ్రహంతో యుద్ధానికి సిద్ధపడగా వారిని కూడా వధించాడు కృష్ణుడు.